సినిమా సినిమాకు ఒక భాష ఉంది. అది కొత్తగా వచ్చే మీకు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సినిమా భాషలో చెప్తే చాలా వరకు మీకు అర్థం కాదు. అందుకని ఒక సాధారణంగా చెప్తున్నాను, ఒక మామూలుగా సినిమా భాషను పక్కన పెట్టి ఒక మామూలు భాషలో చెప్తున్నాను మీకు. యాక్షన్, కట్. చాలా తేలిక కదా, చెప్పడం కష్టమే ఎక్కువ. జీవితాన్ని అనుభవించి రాసిన కథలు అంటే, కొంతమంది దర్శకులు కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే రాసుకుంటూ వాళ్ళే డైరెక్షన్ చేస్తూ సూపర్ హిట్ సినిమాలు ఇస్తారు. కొన్నాళ్ళ తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఫ్లాపులు కారణం ఏంటి అంటే ఇదే. అక్కడ 20-22 ఏళ్ళు 30 ఏళ్ళు సంపాదించుకున్న వాళ్ళ జీవిత అనుభవాన్ని పెట్టి సినిమాలు తీస్తారు, అవి హిట్ అవుతాయి. ఆ తర్వాత వీడు ఆ జీవిత అనుభవాన్ని పొందాలి అంటే అప్పటికే ఒక సెలబ్రిటీ అయ్యి ఉంటాడు కాబట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి కొన్ని సినిమాలు ఫ్లాప్స్ వస్తాయి, కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు హిట్స్ ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మేలుకుంటారు, కొన్నాళ్ళు సినిమాకు గ్యాప్ ఇస్తారు, మంచి కథల కోసం వెతుకుతారు, బయటకు వెళ్ళి రాసుకొస్తారు, మళ్ళీ హిట్స్ ఇస్తారు. కొంతమంది దర్శకులు ఉన్నారు, అంటే ఉదాహరణకి మన రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేస్తారు. కథ జోలికి కానీ, స్క్రీన్ ప్లే కానీ, మాటలు కానీ, ఇది దేని జోలికి వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడూ సేఫ్ సైడ్లో ఉంటారు. అలాగే బి గోపాల్ గారు, ఆయన కూడా కథ, మాటలు, పాటలు ఇలాంటివి ఏవి రాయరు. వీళ్ళేంటి అంటే మంచి కథ కోసం ఎదురు చూస్తారు. ఆ కథ పలానా హీరోకి సెట్ అవుతుంది అనుకుంటే ఆ హీరో గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీలైతే ఆయన ఒప్పించి ఆ సినిమాను ట్రాక్ మీదకి తీసుకొస్తారు, హిట్ ఇస్తారు. నేను చెప్పేది సొంతంగా రచన చేసుకునే రైటర్స్కి మాత్రమే చెప్తున్నాను. ఇంకా తర్వాత దాసరి గారు ఉన్నారు, ఆయన మహానుభావుడు. ఆయనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కొన్ని దాదాపు ఒక 40-50 సినిమాలు ఆయన సొంతంగా నిర్మించారు. ఆయనే ప్రొడ్యూసర్, మల్టీ టాలెంట్ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా రాబోయే మీలాంటి రచయితలకు, దర్శకులకు వాళ్ళు ఒక బుక్స్ లాంటి వాళ్ళు. వాళ్ళ సినిమాలన్నీ కూడా ఒక బుక్స్ లాంటివి. నటన గురించి తెలుసుకుందాం. అదేమిటి, మనం డైరెక్టర్ కదా, నటన ఎందుకు అనొచ్చు. లేదు, ప్రతి డైరెక్టరు ఒక నటుడు అవ్వాలి, గొప్ప నటుడు అవ్వాలి. నటుడు అయితేనే మనం డైరెక్షన్ చేయగలం. ఎదుటి నటులతో మనం ఆ నటనను రాబట్టగలం. యాక్షన్ చెప్పగానే ఆడేదో నటిస్తాడు ఒక నటుడు అనుకోవడం పొరపాటు. మనం అనుకున్న కథకి, మనం అనుకున్న ఆ క్యారెక్టర్కి అతను సరిగ్గా ఫిట్ అవుతున్నాడా లేదా, క్యారెక్టర్ సెలెక్షన్ కూడా అలాగే ఉండాలి. ప్రతి దర్శకుడు ఒక నటుడు అవ్వాలి. అది మామూలు నటుడు కాదు, గొప్ప నటుడు అవ్వాలి. ఎందుకంటే ప్రతి సీన్ అవసరమైతే ఆ నటునికి లేదా ఆ నటికి మనం చేసి చూపించాలి. మనం చేసి చూపిస్తేనే వాళ్లకు ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, సీనియర్ నటులు ఉన్నారు, వాళ్ళకు మనం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆ పాత్ర యొక్క స్వభావం వాళ్ళకు మనం పూర్తి వివరించి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ పాత్రలో ఒదిగిపోతారు. వాళ్ళ గురించి పెద్ద టెన్షన్ అవసరం ఉండదు సీనియర్స్కి. తర్వాత కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు. ఆ కొత్త వాళ్ళకి కావచ్చు, కొత్త హీరోయిన్స్ కావచ్చు. ఎందుకంటే హీరోయిన్స్ ఇప్పుడు దాదాపు తెలుగు వాళ్ళు తక్కువైపోయారు. అందుని మనం పైనుంచి తప్పిస్తున్నాం.
పైనుంచి తెప్పిస్తున్నామంటే ఏ దేవలోకం నుంచి కాదండి, అటు బాంబే నుంచి లేదా ఇటు కేరళ నుంచి అటు తమిళనాడు నుంచి ఇలాగా పరభాషా హీరోయిన్స్ని మాత్రమే తెచ్చుకుంటున్నాం. కానీ లోకల్గా మన తెలుగు హీరోయిన్స్కి మనం ఎందుకో ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకో ఇవ్వట్లేదు. అదేంటనేది నేను మీకు చెప్పలేను, అది అప్రస్తుతం, దాంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు యాక్టింగ్, ఒక నటుడికి మనం ఒక సన్నివేశం చెప్పి సీన్ ఇచ్చినప్పుడు షాట్ ఓకే అయిన తర్వాత ఆయన నటించడంలో మీరు అనుకున్న ఫీలింగ్స్ రాకపోతే లేదా మీరు అనుకున్న ఫీలింగ్స్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ని ఆ నటుడికి మీరు చేసి చూపించగల సత్తా మీరు నేర్చుకోవాలి. ముందు మీరు తీయబోయే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలోని ప్రతి క్యారెక్టరు మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే కథ రాసిండేది మీరే కాబట్టి ప్రతి క్యారెక్టరు మీకు తెలిసే ఉంటుంది. ఆ క్యారెక్టర్ యొక్క స్వభావం కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆ క్యారెక్టర్ యొక్క మేనరిజం కూడా మీకు తెలిసే ఉంటుంది. మీరు సీన్ చెప్పగానే మేనరిజం చెప్పి క్యారెక్టర్ స్వభావం చెప్పి అన్నీ చెప్పి వాళ్ళను షార్ట్లోకి ఎంటర్ చేసినా కూడా ఒక్కొక్కసారి మీరు అనుకున్న ఫీలింగ్స్, మీరు అనుకున్న యాక్షన్ మూమెంట్స్ వాళ్లకు రాకపోవచ్చు. అలాంటప్పుడు చేయడానికి, చేసి చూపించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేదంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, బౌండ్ స్క్రిప్ట్తో మీరు ఎప్పుడైతే సెట్లోకి వెళ్తారో అక్కడ నుంచి ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి ప్రతి సెకండ్కి రూపాయితో సమానం. ప్రతి సెకండు రూపాయితో, అంటే ₹1 సమానం అని కాదు, ప్రతి సెకండు అతనికి డబ్బుతో సమానం. అంతగా ఆయన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఆ ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండును ఆయనకి సేవ్ చేయడానికే మనం ఉపయోగించాలి. ఎలా అంటే అలా రావడం, ఇష్టం వచ్చిన టైంలో రావడం. పొద్దున్నే 6 o'clockకి మార్నింగ్ షాట్ అండి షూట్ పెడుతున్నాము మనమి అంటే కొంతమంది డైరెక్టర్స్ ఏ 7కో 8కో వస్తారు, టైం కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు ఎవరికి లాస్? ప్రొడ్యూసర్కే కదా లాస్. సపోజ్ ఒక చిన్న సినిమా ఒక 10 కోట్ల బడ్జెట్తో తీస్తున్నాం అనుకున్నప్పుడు ఆ 10 కోట్లను మీరు ఏ 8 కోట్లకో లేదైతే వీలైతే 9 కోట్లకో టైం సేవ్ చేస్తూ ఆయనకు మిగిలించగలగాలి. అలా మిగిలించగలిగినప్పుడే మీ మీద ఆయనకు ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఆయన ఇంకా 10 మంది ప్రొడ్యూసర్లకు చెప్తాడు, డైరెక్టర్ చాలా గొప్పవాడండి, ప్రతి సెకండు ఆయన ఉపయోగించుకుంటాడు, ఎక్కడ ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయడు. అలాంటి డైరెక్టర్ దొరకడం అదృష్టం అండి. అలాంటి డైరెక్టర్తో సినిమాలు చేయాలి అనే ఆలోచనని మీరు కలిగించాలి అంటే సెట్లో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకూడదు. అలా వేస్ట్ అయిన ప్రతి టైము ప్రొడ్యూసర్కి డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది లాస్తో సమానం. తిరిగి మనం తీసుకురాలి మా టైంని. అందుకని షెడ్యూల్స్ ముందుగానే నీట్గా ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ చేసుకున్న ప్రకారమే అందరితోనూ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఎక్కడే కానీ అవసరమైతే ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసుకోండి. కానీ షూటింగ్ ఫిక్స్ చేశాము, డేట్ ఫిక్స్ చేశాము అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రతి నిమిషం కూడా వేస్ట్ చేయకోకుండా మీరు సెట్లో ముందుకెళ్ళాలి. ఇక యాక్టింగ్ గురించి, లేదండి నేను బాగా రాస్తానండి, నాకు యాక్టింగ్ సరిగా రాదు, లేదండి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరానండి, కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాను, అసిస్టెంట్గా కూడా పనిచేశాను, కానీ యాక్టింగ్ అనేది నాకు కొంచెం కష్టంగా ఉందండి అని చాలామంది అంటుంటారు. నేను విన్నాను కూడా. వాళ్ళకు తెలియక అంటున్నారో తెలిసి అంటున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసు, తెలియక కాదు, వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు ఎలాగో వాళ్ళ పాటలు పడతారు. కొత్తగా వచ్చే మీకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకోండి. ఎలా నేర్చుకోవాలి?
మీరు ఒక స్క్రిప్ట్ ఒక కథలో ఒక హీరోని తీసుకున్నారు. ఆ హీరో స్వభావం ఏంటి, ఆ హీరో డైలాగు మోడ్యులేషన్ ఏంటి, ఆ హీరో ఏ విధమైన బాడీ లాంగ్వేజ్తో ఉంటాడు, ఆ హీరోకి ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఏ సీన్లో ఆయన ఎలా నటించాలి, ఇలా నటిస్తేనే ఆ సీన్ పండుతుంది. అలాంటివన్నీ కూడా అవసరమైతే మీరు అద్దం మీద నిలబడి మీరే ఆ సినిమాలో హీరో అనుకొని నటించడం ప్రాక్టీస్ చేయండి. నేను ఇంతకుముందు కథ గురించి ఎలా చెప్పానో, స్క్రీన్ ప్లే గురించి ఎలా చెప్పానో, దీని గురించి కూడా అలాగే చెప్తున్నాను. నటన అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే నటించగలుగుతారో ఆపోజిట్, అంటే ఎప్పుడైతే మీరు నటించగలుగుతారో అప్పుడు సెట్లోకి వెళ్ళిన తర్వాత మీ నటన చూసిన తర్వాత తోటి ఆర్టిస్టులకు కూడా అరే వీడికి యాక్టింగ్ కూడా వచ్చు, మనం ఇష్టం వచ్చిన వేషాలు వేయకూడదు. కొంతమంది వేషాలు వేస్తుంటారు ఆర్టిస్టులు, వాళ్ళ గురించి ఎవరి గురించి మనకు అవసరం లేదు, వేషాలు వేయకూడదు, ఖచ్చితంగా మనం చెయ్యాలి అనే నిబద్ధత వాళ్ళలో కలుగుతుంది. ఒక డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ షిప్ అంటారు. ఆ షిప్పు ఎటువంటి ఒడిదుడుకులకు లోనవ్వకుండా ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా అతనికి మార్గం తెలిసి ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనే మార్గం తెలిసి ఉండాలి. ఆ షిప్లో ఉన్న సిబ్బందిని పూర్తిగా మెయింటైన్ చేయగల తెలివితేటలు, సత్తా ఉండాలి. వాతావరణానికి అనుకూలంగా ఆ షిప్ను ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత స్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలిసి ఉండాలి. అలాగా తెలిసినప్పుడే ఆ షిప్ ఏ ప్రమాదానికి లేకోకుండా ఎలాగైతే ఒడ్డుకు చేరుతుందో, ఇలా డైరెక్టర్ అనేవాడికి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద అవగాహన కలిగి ఉంటేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం డైరెక్టర్ అనేవాడు ఎప్పుడైతే డిపార్ట్మెంట్స్ మీద కమాండింగ్ చేయగల సత్తా వస్తుందో, ఆ నేర్పరితనం వస్తుందో, అప్పుడు యూనిట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంటు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు.